ఇక నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ కమల్ కోట్ రహదారిపై రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు దాటినా ఇప్పటి వరకు కాంటా వేయడం లేదని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలును ప్రారంభించకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ఇటు కొనుగోలును చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అయితే హెచ్చరించారు. రైతుల సమస్యపై వెంటనే కలెక్టర్ గారు వెంటనే రైతుల సమస్యపై కొనుగోలు గట్లనే కటింగ్ ముందుకు ముందే పాత పద్ధతులనే కటింగ్ కావాలా. ఈ కొత్త పద్ధతులు ఇప్పుడు పెట్టి ఇదంతా భాగవతం కట్టు లేదు. యూరియా సుఖ మామిడి మన యూరియా ఎప్పుడు షార్టేజ్ యూరియా 330 ఇప్పుడు అట్లా ఫోన్లో ఇప్పుడు పెట్టిండు అనే వరకు 15 నిమిషాలలో మొత్తం స్టాక్ అయిపోతున్నది. అక్కడ తెలుసుగా మొక్కజొన్న మొక్కలు దాదాపు ఒక 400 ఎకరాలు వేసినాము మా విలేజ్లో. మొత్తము బయట దళారులకు అమ్ముకున్నాము. మాకు మిగిలింది ఈ ఊళ్ళో ఇద్దరు అమ్ముకున్నారు. అంత అయిపోయినాక కాట పెట్టేందుకు అవసరం అది. 26/3 నాడు అమ్మిన నిన్నగాక మొన్న గంట చాలా డేటు మొత్తం ప్రూఫ్లతో సాగుంది. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ముఖ్యమంత్రి గారికి, కడప వ్యవసాయ శాఖ అధికారులందరికీ తెలియజేయనది ఏమనగా మా సమస్య ఏమిటంటే మేము దాదాపు 25 రోజులు ఆయే వడ్లు కొని రోడ్ల మీద పోసినాము. ఇప్పటిదాకా కాంటా ఓపెన్ చేసి వారం రోజులు అయింది. మ్యాచర్ చూసిండ్రు, అన్నీ చూసిండ్రు, బాధ నచ్చింది, జోగడం లేదు. కాబట్టి మాకు వెంటనే తక్షణము ఇలా కాంటా ఓపెన్ కావాలి. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇప్పటికి 4 యాక్సిడెంట్లు అయినాయి, రైతులు పడ్డరు. మాకు తక్షణమే ఇగో ఇంతకుముందు ఎట్లా కొన్నారో అట్లనే కొనాలా. ఇప్పుడు ఇదేంది చెన్ని పట్టుడు అని చెప్పేసి కొత్త ప్రాబ్లం సృష్టిస్తున్నారు. ఆ చెన్ని పట్టుడు కాదు. ఒకవేళ చెన్ని పట్టుడు గిట అంటే మేము డైరెక్ట్ ఆల్రెడీ మామిడి క్రాసింగ్ మీద ఇప్పుడే ధర్నా చేయగలము. కలెక్టర్ అన్ని దాంట్లో పోతాము.